యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యములకు తన ఆశీస్సులు జోడించేది గాక. కూర్చుందాం ఒక నిమిషం, ఎందుకంటే ఈరోజు నేను బోధ చేయట్లేదు. మన మధ్యలో సహోదరుడు జోసెఫ్ గారు ఉన్నారు, ఆయన బోధ చేస్తారు. అయితే దానికంటే ముందు కొద్ది విషయాలు నేను ఒక కోట్ చదివి నేను సహోదరుడికి అప్పగిస్తాను. అదేంటంటే, పాస్టర్ గారు పక్క నుండి చర్చిలో ఉన్నటువంటి సహోదరులకి వాక్యం ఇవ్వచ్చా, నిలబెట్టి మాట్లాడవచ్చా, ఆయన పక్క నుండి వేరే వాడి చేత వాక్యం చెప్పించవచ్చా అన్నటువంటి ప్రశ్నలు మీకు రావచ్చు. అయితే దానికి మనం వర్తమానం నుంచి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో కాబట్టి ప్రవక్త ఆయన కూర్చుని నెవిల్ని బోధ చేయించాడు. నెవిల్ యొక్క బోధ విని ఆయన వర్తమానం ప్రిపేర్ చేసుకున్నాడు కొన్నిసార్లు. ఆమె సో అది ఎక్కడుందంటే కాన్ఫరెన్స్ విత్ గాడ్ అనే వర్తమానంలో ప్రవక్త అది చెప్పి నేను సహోదరుడికి సమయాన్ని అప్పగిస్తాను. దేవునితో కలిసి ఆలోచించుట అనే వర్తమానంలో 59వ సంవత్సరం 12వ నెల 20వ తారీఖు మార్నింగ్ బోధించాడు ఆయన. అందులో 28వ పేరాలు అంటున్నాడు, అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు నో ఇఫ్ యు ఆర్ ఎవర్ బై దిస్ వే. మీరు ఎప్పుడైనా సరే ఈ మార్గంలోకి వస్తే మీరందరూ ఇది తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. యూ దట్ హ్యావ్ టు గో హోమ్ నౌ కాంట్ స్టే ఫర్ ది ఈవినింగ్ సర్వీస్. ఐ వాంట్ యూ టు నో. ఈ సాయంకాలం ఎవరైతే ఇళ్లకు వెళ్ళనై ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ ఎవర్ బై హియర్ ఎనీ టైమ్, ఐ విష్ ఇట్ వాస్ సో యూ కమ్ బై అండ్ హియర్ అవర్ పాస్టర్. ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా సరే ఇటువైపు వస్తే అని అంటున్నాడు, ఐ విష్ ఇట్ వాస్ సో, ఆ విధంగా వస్తారని నేను రావాలని కోరుకుంటున్నాను. యూ కమ్ బై అండ్ హియర్ అవర్ పాస్టర్. మన పాస్టర్ గారు చెప్పే వర్తమానం మీరు వినండి అని చెప్తున్నాడు ఆయన. వీ హ్యావ్ గాట్ ఏ రియల్ పాస్టర్. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే బ్రాహ్మణ్ గారు చెప్తున్నాడు. ఆమేన్. వీ హ్యావ్ గాట్ ఏ రియల్ పాస్టర్ ఎట్ దిస్ టాబర్నాకిల్, బ్రదర్ ఓర్మన్ నెవిల్. ఈ టాబర్నాకిల్లో మనకి ఒక నిజమైనటువంటి పాస్టర్ గారు ఉన్నారు. ఆయన సహోదరుడు ఓర్మన్ నెవిల్. ఐ ఏంట్ సేయింగ్ దట్ బికాస్ హీ ఈస్ సిట్టింగ్ హియర్. ఇక్కడ ఆయన ఉన్నాడని ఆయన గురించి ఏ విధంగా చెప్పట్లేదు. ఐ హ్యావ్ నోడ్ హిమ్ ఫర్ ఇయర్స్. చాలా సంవత్సరాలుగా ఆయన నాకు తెలుసు. అండ్ హీ ఈజ్ నెవర్ చేంజ్డ్ వన్ బిట్. ఆయన ఎప్పుడు ఆయన మారలేదు. ఇంకా ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. హీ స్టిల్ ఓర్మన్ నెవిల్, ఏ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. ఇప్పటికీ ఆయన ఓర్మన్ నెవిలే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సేవకుడే ఉన్నాడు. యూ కెన్ డిపెండ్ ఆన్ హిమ్. ఆయన మీద మీరు ఆధారపడవచ్చు. జస్ట్ యాజ్ లాయల్, ఫెయిత్ఫుల్, ఏ వండర్ఫుల్ ప్రీచర్. అలాంటి ఒక నమ్మకమైనటువంటి, మరి ఆధారపడదగ్గ అద్భుతమైనటువంటి బోధకుడు ఆయన. ఐ సిట్ బ్యాక్ దేర్. నేను వెనకాల కూర్చుని, అండ్ ఐ హావ్ హర్డ్ ప్రీచర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి బోధకుల యొక్క బోధలు నేను విన్నాను. బట్ సమ్టైమ్స్ హీ ప్రీచెస్ థింగ్స్ దట్ జస్ట్ అస్టౌన్స్ మీ. కొన్నిసార్లు ఈయన బోధించినప్పుడు అవి నన్ను ఆశ్చర్యం గురి చేస్తాయి. ఎవరు? ఓర్మన్ నెవిల్ బోధిస్తుంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రీచర్స్ చెప్పినవన్నీ విన్న నాకు కూడా ఒక్కోసారి ఈయన కొన్ని మాటలు చెప్తుంటే ఎలా ఉంటుంది, నాకు ఆశ్చర్యంగా అబురంగా ఉంటుంది. ఐ టెల్ యూ, జస్ట్ క్యారీస్ యూ ఆఫ్ ఇన్ దోస్ లిటిల్ థింగ్స్ దట్ హీ యూజెస్. అతను యూజ్ చేసే కొన్ని చిన్న చిన్న మాటలు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. I tell you, every time I come, I get about 15 texts out of his sermon when I come writing it down. ఒకసారి నేను ఆయన బోధ వింటే ఒకసారి 15 వాక్యాలు రాసుకుంటాడంట ఆయన. ఆమేన్. గోయింగ్ హోమ్ రాసుకుని వెళ్ళిన తర్వాత, ఓ మై వుడెంట్ దట్ మేక్ ఏ మెసేజ్? ఆ 15 వాక్యాలు ఒక వర్తమానం తయారు చేయవా అని ఆశ్చర్యపోతుంటాడంట ఆయన. దట్ మేక్ ఏ మెసేజ్. ఓ మై వుడెంట్ దట్ మేక్ ఏ మెసేజ్? అది ఒక వర్తమానం తయారవుతుంది కదా. అండ్ జస్ట్ రైట్ ఇట్ డౌన్. నేను విధంగా రాసుకుంటాను. సో కమ్ అరౌండ్ అండ్ హియర్ అవర్ బ్రదర్ నెవిల్ అండ్ అసోసియేట్ విత్ అవర్ పీపుల్. సో కాబట్టి రండి, సహోదరుడు నెవిల్ చెప్పిన ఆయన చెప్తున్నప్పుడు మీరు వినండి, అలాగే మా ప్రజలతోటి మీరు కలిసి ఉండండి. దే ఆర్ పూర్ పీపుల్, రియల్ పూర్. వాళ్ళు నిజంగా పేద ప్రజలే ఉన్నారు, నిజంగా పేద ప్రజలు. బట్ దే లవ్ ద లార్డ్. కానీ వాళ్ళు దేవుని ప్రేమిస్తారు. అండ్ దే విల్ లవ్ యూ. వాళ్ళు మిమ్మల్ని కూడా ప్రేమిస్తారు. కాబట్టి మీరు మా ప్రజల దగ్గరికి రండి, మా పాస్టర్ గారు చెప్పి వర్తమానం వినండి అని నెవిల్ గారి గురించి ప్రాణం గారని ఎవరైతే ఆ పాస్టర్ గారు పెట్టాడో ఆయన గురించి ఈయన చెప్తున్నాడు. ఆయన బోధ చేస్తుంటే ఈయన రాసుకుంటాడు నోట్స్ రాసుకొని ఆయన కూడా ఒక వర్తమానాన్ని తయారు చేసుకుంటాను నేను అప్పుడప్పుడు. అలాగే ఆయన చెప్పిన బోధ విన్నప్పుడు ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తాను, ప్రవక్త తెలియజేస్తున్నాడు. కాబట్టి పాస్టర్ గారు ఇక్కడ నుండి వేరే వాళ్ళ చేత చెప్పించడం అనేది కరెక్ట్ పద్ధతే. ఆమేన్. సో అది బాధ్యతారహితమైనది ఏం కాదు. ఎందుకంటే పాస్టర్ గారు లేకపోతే అది వేరే విషయం, కానీ పాస్టర్ గారు ఉన్నప్పుడు అది ఇంకా మంచిది. వేరే పాస్టర్ గారు, వేరే బోధకుడు ఎవరైనా సరే బోధిస్తున్నప్పుడు ఆ సంఘ కాపురి ఉండటం ఇంకా మంచిది. ఎందుకంటే ఒకవేళ ఆ బోధకుడు ఏదైనా తప్పు చెబితే దాన్ని వెంటనే కరెక్ట్ చేయడానికి పాస్టర్ గారు అక్కడే ఉంటాడు కదా. ఆమేన్. సో అది ఇంకా మంచిది. కానీ మనకి ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు ఉండగా ఇంకోళ్ళు చెప్పడం ఏంటి, ఏం చెప్పకూడదా? ఆమేన్. మోషే ఒకసారి యెహోషువ అంటున్నాడు, అయ్యా వాళ్ళు ఊరు బోధ చేస్తున్నారు, వాళ్ళు ఊరు ప్రవచిస్తున్నారు, ప్రవచించడం చేసినా ఇంకేదైనా చేసినా నువ్వే చేయాలి కదా, వాళ్ళు ఊరు చేయడానికి అన్నది యెహోషువ ఉద్దేశం. అప్పుడు మోషే అన్నాడు, ఎరా నేను ఒక్కడనే బోధించాలా, నేను ఒక్కడనే ప్రవచించాలా? ఆమేన్. నా ఆత్మ ఇంకా 70 మంది మీదకి దేవుడు పెట్టాడు. అలాగే కాదు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ప్రతి ఒక్కడు ప్రవక్త కావాలన్న ఆలోచన ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే సంఘంలో ఇంకా బోధకులు లేవాలి. ఆమేన్. సువార్త ప్రకటించడానికి పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి వేడుకమని యేసు చెప్తా ఉంటే ఈరోజు ఎవరైనా బోధకులుగా లేస్తే అణిచేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. సో అది మన చర్చిలో అలా ఉండడానికి వీల్లేదు. ఎవరైనా సరే గిఫ్ట్ ఉన్నవాడు దేవుని యొక్క మరి వాక్యం బోధించగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వాడుకుందాం. అలాగే మరి వాళ్ళని ప్రీచర్స్గా లేదంటే సువార్థికులుగా, పాస్టర్స్గా తయారు చేసేటువంటి బాధ్యత సంఘం మీద ఉంటుంది. ఆమేన్. సో ఆ విధంగా వినుతోటి ప్రోత్సహిద్దాం. పాస్టర్ గారు ఇక్కడ ఉండి వేరే వాళ్ళ చేత చెప్పిస్తున్నారని చెప్పి అనుకోవద్దు. అది వాక్యానికి అనుకూలమైనటువంటి విషయమైనది, అది వాక్యానికి వ్యతిరేకం కాదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి జాగ్రత్తగా వాక్యం విందాం. మరి సహోదరుడు జోసెఫ్ గారు వచ్చి సమయం తీసుకొని మరి వాక్యం ప్రకటించవలసిందిగా ప్రభువు పెట్టి ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? హల్లెలూయా. సరే, మంచిది.
పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 47, 48 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 47, 48 వచనాలు చదవండి. మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృప కలిగిన దేవ, ఈ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఇంతవరకు నీ బిడ్డలో పాటలు పాడి ఈ నామాన్ని గణపరిచి మహిమపరిచారు. ప్రభువా, అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాము. అది ఏమనగా నేరుగా నీవే నీ బిడ్డలతో నీ వాక్యము మాట్లాడే సమయం. ప్రభువా, ఈ సమయంలో నాయన నీవే రంగం మీదకి వచ్చి ప్రభువా, యా నీ బిడ్డలతో నీ సంఘముతో మాట్లాడండి. ప్రభువా, నేను బలహీనుడిని నాయన, ఎన్నిక లేని వాడిని ప్రభువా, అయోగ్యుని ప్రభువా, నీ సన్నిధానంలో నిలబడి ఉన్నాను. ప్రభువా, ఇదిగో నాయన, నీవు నన్ను మరుగు చేసుకొని నీ వాక్యము నీవు నీ బిడ్డలతో మాట్లాడతావని మేము నమ్ముచూ ఉన్నాము. ప్రభువా, అయ్యా నీవే సహాయము దయచేయండి నాయన, నన్ను బలపరచండి, స్థిరపరచండి. ప్రభువా, నీ వాక్యము బయలుపరచండి నాయన. నీ వాక్యము ద్వారా నీవే ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడండి. ప్రభువా, చదువుబడ్డ లేఖనంలో నుండి ప్రభువా నీ బిడ్డలతో నీవే మాట్లాడి నీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని ప్రభువైన యేసుక్రీస్తును ఘనమైన నామములో ప్రార్థన చేయించు ఉన్నాను. ఆమేన్. సరే, మంచిది. చదవబడిన వాక్యంలో నుండి ఒక చిన్న వర్తమానం తీసుకొని వచ్చాను. ఆ వర్తమానం పేరు ఏంటంటే, ఇంతకుముందు ఎన్నో వర్తమానం అయ్యి ఉండొచ్చింది, పరిపూర్ణత. హల్లెలూయా. వర్తమానం పేరేంటి? పరిపూర్ణత. హల్లెలూయా. పరిపూర్ణత అనే వర్తమానంలో నుండి మరి కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుగాక, దేవుడు మనకు సహాయం చేయుడుగాక. మరి ఈ సమయంలో మరి ఈ దినమందు, ఈ బుధవారం దినము పాస్ గారు ఉండి కూడా వర్తమానం చెప్పమని మరి నాకు ఇచ్చాడు. నేను అంటే ఊరికి వెళ్ళాలని చెప్పాడు, ముందుగానే నిర్ణయం చెప్పాడు. అయితే ఊరికి వెళ్ళేది మిస్ అయిందని ఉదయకాల సమయంలో మేము అందరం కలిసినప్పుడు మరి ఇక మిస్ అయింది కదా పాస్టర్ గారు, మీరే మరి సాయంత్రం వాక్యం చెప్పండి అన్నాను. అంతేకాదు, నువ్వే చెప్పాలా, నువ్వు ఉండవు కదా పాస్టర్ గారు, చెప్పండి పర్లేదంటే, ఆ రోజు నువ్వే చెప్పాలి, ఈరోజు నాకు రెస్ట్ కావాలన్నారు. హల్లెలూయా. ఆయన ఏమి పని చేస్తున్నాడో ఆయనకి రెస్ట్ కావాలయ్యా, ఏం బలమైన పని చేస్తాడో రెస్ట్ కావాలా అనుకోవచ్చు వాళ్ళు. నిజమే కదా. మనం పొలంలోకి వెళ్ళి కష్టపడతాము, తాపి మేస్తులు ఉన్నారు. తాపి మేస్తులు బలమైన ఇటుకలు, బలమైన రాళ్లతో అవి బలంగా వాటిని పైకి లేపి గోడ కట్టాలి. చూశాను నేను మన వెదలో తామస్ గారు, వ్యవహారం వీళ్ళందరూ కూడా టాపీ పని వేస్తులే. వాళ్ళు పని చేసేటప్పుడు కొన్నిసార్లు మా ఇంటి దగ్గర చేసేటప్పుడు చూశాను, వాళ్ళు పని చేసేటప్పుడు నేను చూశాను. కొన్నిసార్లు పునాది రాళ్ళు పెట్టాలంటే లోహరాళ్ళు, చాలా బలమైన రాళ్ళు, ఆ రాళ్ళు లేపి బలంగా పెట్టాలి. అది కష్టమైన పని, అంతే కదా. అది కష్టమైన పని మన దృష్టిలో. మన దృష్టిలో ఏంటంటే శారీరకంగా కష్టమైన పని. అది చూసినప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు పొలం తీసుకెళ్తారు, మేస్త్రి ఉంటాడు, ఒక 10 మందికి కానీ 20 మందికి కానీ, వాడు ఆ మేస్త్రి పని చేయడం, అందరి చేత పని చేపించడం. చూసేవాళ్ళు ఏమంటారంటే,
ఆ మేస్త్రి పని చేస్తే కదా ఆ కట్ట విలువ తెలిసేది. కష్టపడేవాడు కదగా, పైరుండి అజ్జే ఇచ్చే అని చెప్పేవాడే కదా. కాబట్టి ఎన్ని రోజులని డైరీకి పోతున్నాడు అంటారు. ఈ రోజు కష్టపడి పనిచేసే వాళ్ళకు రోజు చలిజ్వరం కూడా రావచ్చు. అయితే ఆ విధంగా పైనుండి చేసే మేస్త్రిదే కష్టం. టయానికి వాళ్ళని ఆ ఆటో కానీ ట్రక్కు కానీ ఎక్కించాలా, పొలంలోకి తీసుకెళ్లాలా, అక్కడ వరుసగా ఆ మిరపకాయల కోత సాళ్ళు వరుసగా పెట్టించాలా, వాళ్ళు గొడవ ఆడుకుంటారు, వాళ్ళు గొడవలు తీర్చాలా, ఆ నీళ్లు వత్తాలా, అన్ని చూడాలా, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి లేపాలా, సాయంత్రం ఇంటికి లేపాలా, వాళ్ళకి డబ్బులు వసూలు చేసి తీసుకొచ్చి ఇవ్వాలా. చాలా కష్టమైన పని అది చాలా కష్టమైన పని. మనం ఏమనుకుంటాం, అది కష్టమైన పని, మేస్త్రిది ఏం కష్టం, చేసే వాళ్ళ కష్టం అనుకుంటాం. అలాగే పాస్టర్ గారిది ఏం కష్టం అనుకుంటున్నాం మనం. పాస్టర్ గారిది ఏం కష్టం అయ్యా, ఆ వర్తమానం బుక్ బైబిల్ ఉంది కదా, బైబిల్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా చదవచ్చు, మనం వాడలు చదివి రాసుకొని వచ్చి చెప్పటమే కదా అనుకుంటున్నాం. హల్లెలూయా. 4 వాడలు రాసుకొని వచ్చి చెప్పటం అది అంత సులువైన పని కాదయ్యా. ఎందుకంటే కాంతో కొంచెం మేము కూడా అందులో మేము పాలు పంచుకుంటున్నాం కాబట్టి ఆ కష్టం ఏందో మాకు కూడా అర్థమైంది. హల్లెలూయా. అందుకోసమే పాస్టర్ గారు రెస్ట్ కావాలని అడిగాడు. రెస్ట్ నిజంగా అవసరమే పాస్టర్ గారికి. పాపం ఎన్నో వీధి కోటాలు చేసి మనం కోటాలు జరిపినప్పుడు ఎంతో కష్టపడి పోయిన నెలంతా కూడా కష్టపడి బాగానే అలసిపోయాడు కాబట్టి ఈ వారం పాస్టర్ గారికి రెస్ట్. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మరి పాస్టర్ గారు బాబాయ్ నాకు రెస్ట్ కావాలి కాబట్టి ఈరోజు మీరే బోధించండి అన్నాడు. ఏదేమైనప్పటికీ మరి దేవుని సన్నిధిలో మాట్లాడటానికి దేవుడే మనకి సహాయం చేయడుగాక. పాస్టర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చినట్టే. పాస్టర్ గారు చెప్పన్నాడంటే దేవుడు అవకాశం ఇస్తేనే పాస్టర్ గారు చెప్పాడు. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, పైన నుండి పర్మిషన్ రాకపోతే, దేవుని యొద్ద నుండి పర్మిషన్ రాకపోతే నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు అన్నాడు. హల్లెలూయా. అలాగే పైనుంచి పర్మిషన్ వచ్చింది కాబట్టి డానీ పాస్టర్ గారు ఈరోజు నాకు వర్తమానం ఇచ్చాడు. హల్లెలూయా. సరే, మంచిది. చిన్నగా మరి వర్తమానంలోకి వెళ్దాం. ఏదేమైనా మరి పాస్టర్ గారి సమయాన్ని ఇచ్చినందుకు పాస్టర్ గారికి మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సంఘానికి కూడా అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పే వాక్యం మరి పాస్టర్ గారు బోధించినట్టుగా ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఎందుకంటే పాస్టర్ గారు బాగా చదువుకోండు, ఆయనకు వాక్ శుద్ధి ఉంది, వాక్ చాతుర్యం ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి. మరి మేము ఎక్కువగా చదువుకోలేదు, ఏదో 4 అక్షరాలు నేర్చుకున్నాం బైబిల్ చదవడానికి. మరి దాన్ని బట్టి దేవుని కృప బట్టి ఇక్కడ నిలబడి ఆ వాక్యం చెప్పగలుగుతున్నాం తప్ప మా శక్తి, మా బలము, మా జ్ఞానం ఎంత మాత్రం కూడా సరిపోదు ఇక్కడ నిలబడటానికి. హల్లెలూయా. సరే, ఏదైనా అయినప్పటికీ మరి ఈ బుధవారం దినమున దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవుని సన్నిధిలో నేను నిలబడ్డాను. దేవుడే మనకు సహాయం చేయడుగాక. దేవుడే మీ అందరితో మాట్లాడుగాక. మాట్లాడేది నేను కాదు, నేను నమ్ముతున్నాను ఆ మాటని. నేను ఇక్కడ నిలబడ్డాను, దేవుడే వచ్చి మీ అందరితో ఈ చదివిన వర్తమానం నుండి మాట్లాడుగాక. హల్లెలూయా. కాబట్టి వర్తమానంలోకి వెళ్దాం. వర్తమానం ఏంటంటే పరిపూర్ణత. ఈ వర్తమానం పాస్టర్ గారు చెప్పాడు అనుకుంటా ఒకసారి. పరిపూర్ణత అనే వర్తమానంలో నుండి మరి కొన్ని విషయాలు దేవుడు మనకు సహాయం చేయడుగాక. ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో ఏమున్నదంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండెదరు. హల్లెలూయా. పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులు అయి ఉండెదరు అంటే ఇక మీరు కూడా పరిపూర్ణులనే వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ఉండమని చెప్తున్నా, ఉండెదరు అంటే మీరు పరిపూర్ణులే అని చెబుతుంది వాక్యం. హల్లెలూయా. కాబట్టి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండేదరు. హల్లెలూయా. ఎవరు పరిపూర్ణులై ఉండేది? మనమే. హల్లెలూయా. ఎవరంటే మనమే. ఆయన మనకేమై ఉన్నాడంటే తండ్రి అయి ఉన్నాడు.
ఆయన మనకి ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. ఆయనే మన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయనే మన విమోచకుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనే మనకి తండ్రి అయి ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండేదరు. అందులో సత్యే లేదండి ఆ మాటలో, ఎంత మాత్రం సత్యే లేదు. ఆయన పరిపూర్ణుడా కాదా? పరిపూర్ణుడే. పరిపూర్ణుడు కాదంటానికి ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఎవరైనా సరే నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించండి ఆయన సవాల్ చేశాడు. ఈ భూమి మీదకి వచ్చి సవాల్ చేసినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం చదివిన వారు, సద్దుకాయులు అందరూ కూడా ధర్మశాస్త్రాలను తిరగేసిన వారు, చున్నైనా పళ్ళైనా అన్ని కూడా బాగా తెలిసిన వారు కూడా అందరూ కూడా ఏమన్నారంటే ఆయన పరిపూర్ణుడు కాదు అని ఒక్కడ కూడా చెప్పలేకపోయారు. హల్లెలూయా. ఆయనలో తప్పు ఉందని ఒక్కడ కూడా చెప్పలేకపోయారు. తప్పు ఉందని చెప్పలేదంటే తప్పు లేని వాడే కదా, ఆయన పరిపూర్ణుడే కదా. పరిపూర్ణుడని వాక్యము రుజువు చేస్తూ ఉన్నది. హల్లెలూయా. వాక్యము రుజువు చేయటమే కాదు కానీ ఆయన యొక్క జీవితం కూడా రుజువు చేస్తూ ఉన్నది. ఆయన జీవించే జీవితం కూడా ఎలా ఉన్నదంటే పరిపూర్ణంగానే కనపడుతుంది. ఆయన నోట్లో నుంచి మాట చెప్పడం కాదు. కొంతమంది అంటారు నాలో ఏ తప్పు లేదు, నేను ఏం తప్పు చేయలేదు అంటారు. మనుషుల ముందు మాట్లాడతారు. మనుషులు లేనప్పుడు అన్ని తప్పులే చేస్తారు. మనుషుల ముందు మాత్రం నేనే తప్పు చేయలేదు, నేను పరిపూర్ణుడిని, నాలో ఏ పాపం లేదు, ఎవరు నువ్వు అంటానికి అంటారు. అది తప్పు. ఆయన అలా మాట్లాడలేదు. ఆయన మనుషులు ఉన్నప్పుడు ఒకే జీవితము, మనుషులు లేనప్పుడు ఒకే జీవితం జీవించాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరికి భయపడ్డాడంటే ఆయన తండ్రికి భయపడ్డాడు. నీవు నేను మనకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను మనందరం కూడా ఎవరికి భయపడాలంటే మనుషులకు కాదు కానీ మన దేవుడైన యేసుక్రీస్తుకు భయపడాలి. హల్లెలూయా. అప్పుడే మనం ఎక్కడ కూడా ఏ పొరపాటు చేయలేము, ఏ తప్పులు చేయలేము, ఏ పొరపాటైన మాట కూడా మాట్లాడలేము. ఎందుకంటే ఆయన ప్రతి చోటలో ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అలాగే నువ్వు గనక దేవుడు ఉన్నాడని నీవు గనక గ్రహించినట్లయితే నువ్వెన్నడూ కూడా ఎక్కడ కూడా పొరపాటు మాట్లాడలేవు, ఎక్కడ కూడా ఏ తప్పు చేయలేవు, ఎక్కడ కూడా పాపం చేయలేవు నువ్వు అంతే. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనము జీవించాలి. ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా ఎలాగ జీవించాలంటే పరిపూర్ణంగానే జీవించాలి. ఎందుకంటే మన తండ్రి పరిపూర్ణుడు కాబట్టి. మీరు కూడా పరిపూర్ణుడని వాక్యం చెబుతుంది. వాక్యం చెబుతుందంటే మన తండ్రి దేవుడు చెబుతున్నాడు ఆ మాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వర్తమానం ఏంటంటే పరిపూర్ణత. హల్లెలూయా. పరిపూర్ణత ఎక్కడ ఉందో మనం ఈరోజు చూద్దాము. ధర్మశాస్త్రం అంతా కూడా పౌలు గారు అంటున్నాడు ధర్మశాస్త్రంలో పరిపూర్ణత లేదు అన్నాడు. మరి ధర్మశాస్త్రం ఏముందండి? ధర్మశాస్త్రం ఏముందంటే ఒక మనిషిలో ఉన్న తప్పుని ఎత్తి చూపించే స్వభావం ఉన్నది. ఒక పాపిని తీసుకొని వెళ్ళి అది ఎక్కడ పెట్టదంటే చెరసాల్లో పెట్టగలదు. హల్లెలూయా. ఇంకా ఒక నేరం చేసిన వాడిని తీసుకెళ్ళి ఒక పాపిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టద్దంటే అది తాకట్లో పెట్టగలదు అన్నాడు. హల్లెలూయా. అది తాకట్లో పెట్టగలదు కానీ ఇడిపించే శక్తి లేదు అంటున్నాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి తాకట్లో పెట్టగలదు. ఆ తాకట్లో పెట్టిన ఆ వ్యక్తిని విడిపించే శక్తి, విమోచన లేదంట దానికి. హల్లెలూయా. చూడండి, మనం ఒక వస్తువుని ఏదైనా అవసరమైంది అనుకోండి, బంగారం కానీ ఏదైనా వస్తువు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక సోడకి తీసుకెళ్ళి తాకట్లో పెట్టి కొన్ని డబ్బులు తీసుకొని తర్వాత విడిపిస్తాము. అయితే ఇంకొంతమంది మనుషుల్లో రకాలు ఉన్నారు. ఇంకొక రకమైన మనుషులు ఏం చేస్తారంటే అవసరం వచ్చినప్పుడు ఒక వస్తువును తీసుకెళ్ళి తాకట్లో పెట్టి తనకు కావాల్సిన డబ్బులు తీసుకొచ్చుకుంటారు. కానీ దాన్ని విడిపించరు. దాన్ని తాకట్లో పెట్టి డబ్బులు తీసుకోవడం తెలుసు కానీ విడిపించడం తెలియదు కొంతమందికి. హల్లెలూయా.
ధర్మశాస్త్రం ఎలాంటిదంటే అలాంటిది. ఆ వ్యక్తిని తీసుకెళ్లి నీలో ఈ తప్పు ఉంది, ఆ పాపం ఉంది అని చెప్పి తీసుకెళ్లి చెరసాల్లో పెట్టినట్టు తాకట్లో పెట్టుదట. హల్లెలూయా. అయితే ధర్మశాస్త్రము ఒక మనిషిని ఏలెత్తి చూపించేది, ఒక మనిషి తప్పులు చూపించేది, ఒక మనిషిని తీసుకెళ్లి చెరసాల్లో పెట్టేది ధర్మశాస్త్రం అయ్యన్నది. హల్లెలూయా. ధర్మశాస్త్రము ఒక పాపిని విమోచించే విమోచన ధర్మశాస్త్రం లేదు అంటున్నాడు మన ప్రవక్త. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా అది అలాగూ చేయగలదు. ధర్మశాస్త్రము అలాగూ చేసినప్పుడు ఒక మనిషిని ఆ చెరసాల్లో పెట్టి విడిపించే విమోచన లేనప్పుడు మరి ఆ చెరసాల్లో పెట్టిన ఆ మనిషిని విడిపించడానికి ఎవరో ఒకరు ఉండాలి ఎవరో ఒకరు. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆయనే ప్రభుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్రములో ఆ ధర్మశాస్త్రాన్ని నమ్మిన వాళ్ళందరూ కూడా, ధర్మశాస్త్రమును పాటించిన ప్రవక్తలందరూ కూడా ఏమైపోయారంటే వాళ్ళు పరిపూర్ణులు అవ్వలేదు అంటున్నాడు ప్రవక్త. మన పితరుడైన ఆదాము ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపాన్ని పోగొట్టడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక గొర్రెపిల్లను బలిచ్చాడు. ఒక గొర్రెపిల్లని విమోచించి ఆ పాపాన్ని ఆ గొర్రెపిల్ల ఆ బలిగా ఇవ్వటం వల్ల ఆ మనిషికి పాపం పోలేదు, కానీ ఆ మనిషి యొక్క పాపాన్ని కప్పెట్టబడింది. హల్లెలూయా. ఆ యొక్క పాపికి విమోచన రాలేదు ఇంకా దానివల్ల. అయితే ఆ పాపిని దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏంటంటే అదే ధర్మశాస్త్రం అయ్యాను. దేవుడి నుండి ఆదాము దూరం అయ్యాడు. ఆదాము సంతానమంతా కూడా దూరం అయిపోయారు. ఆ దూరం అయిపోయిన ఆ ప్రజలందరూ, దేవుని ప్రజలందరినీ కూడా దేవుడు మళ్ళా దగ్గర తెచ్చుకోవటానికి ఒక చట్టాన్ని పెట్టాడు. ఆ చట్టం ఏంటంటే అదే ధర్మశాస్త్రం అయ్యన్నది. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రంలో ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఏం చేస్తారంటే సంవత్సరం కాగానే ఒక గొర్రెపిల్లని తీసుకొని వెళ్ళి ఆ గొర్రెపిల్లని ఇతని పాపానికి పరిహారంగా ఆ గొర్రెపిల్లను బలిచ్చి అతను వెళ్ళిపోతాడు. ఆ పాపి ఒక గొర్రెపిల్లని తీసుకుని వచ్చినప్పుడు ఆ గొర్రెపిల్లను యాజకుడు ఆ బలిపీఠం మీద పెట్టి ఈ పాపి యొక్క చేతులు ఆ గొర్రెపిల్ల మీద పెట్టి దాన్ని గొంతు కోసినప్పుడు దాని యొక్క రక్తము సిందుతూ ఉంటుంది. అక్కడ దాని కాళ్ళు గిలగిలా కొట్టుకుంటాయి, దాని ప్రాణము పోతూ ఉంటుంది. అది బేరమని కేకలు పెడతా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది అనమాట. ఆ సమయంలో ఈ యొక్క పాపం చేసిన వ్యక్తి, ఈ యొక్క గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళిన వ్యక్తి దాని మీద చేతులు ఉంచినప్పుడు ఆ రక్తం అంతా కూడా చింది దాని యొక్క బొచ్చంతా అతని చేతులంతా కూడా తడిసిపోతా ఉంటాయి. ఆ సమయంలో ఆ వ్యక్తి చూసి, ఆ గొర్రెపిల్లను చూసి, అది ఎంత కష్టంగా దాని ప్రాణం పోతుందో, అది ఎంత విలవిల్లాడిపోతుందో ఇవన్నీ కూడా చూసి ఆ మనిషికి మార్పు వస్తుందని దేవుడు ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆ మార్గాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఆ గొర్రెపిల్ల విలవిలలాడుతూ తన రక్తము కారిపోయి కాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం పోతున్నప్పుడు ఈ వ్యక్తి దాన్ని చూస్తున్నప్పుడు ఇది కేవలం నా కోసమే, నా నిమిత్తమే, నా పాపం నిమిత్తమే కదా ఇది బలిగా అర్పించబడింది, దాని ప్రాణం పోతుందని చెప్పేసి అతనికి ఆ పశ్చాత్తాపం కలిగి మరలా పాపం చేయకుండా ఉంటాడని చెప్పేసి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అదే ధర్మశాస్త్రం అయి ఉన్నది. ధర్మశాస్త్రంలో ఒక భాగం అయి ఉన్నది అది. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు కూడా ఈ యొక్క వ్యక్తి, ఈ పాపం చేసిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వెళ్ళిపోతున్నాడు బలిచ్చి వెళ్ళిపోయి మరలా ఏడాది కాగానే, సంవత్సరం కాగానే ఇంకొక గొర్రెపిల్లను పట్టుకొని వస్తాడు. ఇంకొక గొర్రెపిల్లను పట్టుకొని వచ్చి మరలా పాస్ గారికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే మరలా అతను చేయి దాని మీద పెట్టించి మరలా దాన్ని గొంతు కోసి బలిస్తున్నాడు. మరలా వెళ్ళిపోతాడు. మరలా సంవత్సరం కాగానే మరలా ఇంకొక గొర్రెపిల్లలో పావురాన్ని తీసుకుని వస్తాడు. గొర్రెపిల్ల లేదనుకోండి, పావురాన్ని తీసుకుని వస్తాడు. పావురం లేకపోతే ఇంకా ఖరీదు తక్కువలో దాన్ని తీసుకుని వస్తున్నాడు. ఆ విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రవక్త ఏమంటున్నాడంటే ఎందుకని అతనికి పశ్చాత్తాపం రావట్లేదు, ఎందుకని
అసలు ఇంకా మార్పు రావటం లేదు. ఆయన ప్రతి సంవత్సరము ఒక గొర్రెపిల్ల బలైతున్నప్పుడు కూడా ఇంకా అతను అలాగనే చూస్తూ ఉంటున్నాడు తప్ప అతనికి పశ్చాత్తాపం రాలేదన్నాడు. హల్లెలూయా. ఎందుకని రాలేదంటే గొర్రెపిల్ల రక్తములో ఏముందంటే దాని యొక్క ప్రాణం ఉన్నది. గొర్రెపిల్ల రక్తంలో ఏముందో ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం పోతున్నప్పటికీ కూడా అతనికి మార్పే రావటం లేదు. హల్లెలూయా. ఆ విధంగా అతను ఎన్ని సంవత్సరాల గొర్రెపిల్లను తీసుకుని వస్తున్నారు కానీ అతని యొక్క పాపం పోవటం లేదు, అతనికి పశ్చాత్తాపం రావటం లేదు. ధర్మశాస్త్రం వల్ల అతనికి ఎలాంటి మార్పు కూడా రావడం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రము పరిపూర్ణతను ఇవ్వలేదు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎంత మాత్రం కూడా పరిపూర్ణతను ఇవ్వలేదు. ధర్మశాస్త్రంలో పరిపూర్ణత లేదు. హల్లెలూయా. మరి పరిపూర్ణత ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉందంటే ప్రభుని యేసుక్రీస్తు దగ్గర ఉంది. హల్లెలూయా. ఆయన పరలోకము నుండి ఈ భూమి మీదకి దిగివచ్చి మనిషిగా దిగివచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన ఒక గొర్రె పిల్లగా మనిషి యొక్క మానవుని యొక్క తన ప్రజల యొక్క పాపము నిమిత్తము ఆయన బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. బలిగా అర్పించబడ్డప్పుడు అప్పుడు మనిషికి ఏమొచ్చిందంటే పశ్చాత్తాపం వచ్చింది. హల్లెలూయా. మనిషికి ఎప్పుడు పశ్చాత్తాపం వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు స్వయాను దేవుడే గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి దిగివచ్చి ఆయన గొర్రెపిల్లగా బలిగా అర్పించబడ్డప్పుడు మానవునికి పశ్చాత్తాపం వచ్చింది, మానవునికి మార్పు వచ్చింది. హల్లెలూయా. ఎందుకని మార్పు వచ్చింది? గొర్రెపిల్లలను బలిస్తే ఎందుకని మార్పు రాలేదు? ఎందుకని మార్పు రాలేదంటే గొర్రెపిల్లలో పరిపూర్ణత లేదు. హల్లెలూయా. ఎక్కడ పరిపూర్ణత ఉన్నదంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లలో పరిపూర్ణత ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తులో పరిపూర్ణత ఉన్నది. ఆయన పరిపూర్ణుడు గనక ఆయన ఈ భూమి మీదకి వచ్చి దిగి వచ్చి ఆయన రక్తము సిందించినప్పుడు మనిషికి పశ్చాత్తాపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆయన పరిపూర్ణుడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా పరిపూర్ణులుగా ఎప్పుడు మానవుడు మార్చబడ్డాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి దిగి వచ్చి ఈ మనిషి కొరకు మరణించి రక్తము కాల్చినప్పుడే పరిపూర్ణులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. అంటే పరిపూర్ణత ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రం పరిపూర్ణత ఉందా? లేదు. పరిపూర్ణత ఎక్కడ ఉందంటే పరిపూర్ణుడైన దేవుని యొద్ద ఉన్నది. హల్లెలూయా. అందుకోసమే పరిపూర్ణుడైన దేవుడు ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. లేకపోతే ఈ భూమి మీద మనుషుల్లో పరిపూర్ణుడు ఉంటే ఆయన పరలోకం నుండి దిగి రావాల్సిన అవసరం లేదన్నాడు ప్రవక్త. ఈ భూమి మీద పరిపూర్ణుడు లేకపోబట్టే ఆయన పరలోకములో నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చి మనిషి యొక్క పాపమును ఆదాము చేసిన పాపమును తీసివేసి ఈ యొక్క మనుషుల్ని మానవుడిని పరిపూర్ణుడుగా మార్చడానికే ఆయన ఈ భూమి మీద దిగి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి పరిపూర్ణత ఎక్కడ ఉందంటే మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. పరిపూర్ణత ఎక్కడ ఉందంటే దేవుని యొద్ద ఉన్నది. చూడండి, పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా ఎలా ఉన్నారు చూడండి. పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ ఎలా ఉన్నారంటే పౌలు గారు ఉన్నారు. ధర్మశాస్త్రం ఆయనకు బాగా క్షుణ్ణంగా తెలుసు. ఎక్కడ పళ్ళు ఉందో, ఎక్కడ ఒత్తుందో, ఎక్కడ కామా ఉందో అన్ని చెప్పగలడు. ఎక్కడ ఏ మాట ఉన్నదో కూడా, ఎక్కడ ఏ వచనం ఉన్నదో కూడా చెప్పగలడు. ఆయన అంత బాగా చదివాడు. అయినప్పటికీ కూడా క్రైస్తవుల్ని చంపుతున్నాడు ఆయన. ఎందుకని? క్రైస్తవులు దేవుని యొక్క సంతానం కాదా? క్రైస్తవులు దేవుని యొక్క పిల్లలు కాదా? క్రైస్తవులు దేవుని పిల్లలే, దేవుని బిడ్డలే, దేవుని సంఘమే. అయినా కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే క్రైస్తవులు అనబడిన వారిని చంపుతున్నాడు. మరి ఆయన కూడా పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రాన్ని చదివాడు కదా, అందులో కూడా యెహోవా దేవుడు ఉన్నాడు కదా. ఎందుకు చేస్తున్నాడు ఇలాగ? ఎందుకు చేస్తున్నాడంటే ఆయన పరిపూర్ణుడు అవ్వలేదు. హల్లెలూయా. ఆయన పరిపూర్ణుడు అవ్వలేదు. ఎందుకు పరిపూర్ణుడు అవ్వలేదు? ధర్మశాస్త్రాన్ని నమ్మాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు కాబట్టి ధర్మశాస్త్రంలో పరిపూర్ణత లేదు.
లేదు కాబట్టి ఆయన ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత తెలియగలవాడైనా, ఏమి చేయగలిగినా సరే ఆయనకు పరిపూర్ణత రావడం లేదు. కారణం ఏంటంటే ఆయన పాటిస్తున్న, ఆయన నమ్మిన ధర్మశాస్త్రంలో పరిపూర్ణత లేదు కాబట్టి ఈయనలోనికి పరిపూర్ణత రావట్లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే దమస్కు మార్గములో అగ్నిస్తంభాన్ని పౌలు కలుసుకున్నాడో, దేవుడు అగ్నిస్తంభంలో నుండి పౌలుతో మాట్లాడాడో, నువ్వు హింసిస్తున్న యేసుని నేనే, ఆ ధర్మశాస్త్రం ఉన్న యెహోవాని నేనే అన్నాడు అని ఎప్పుడైతే పౌలుతో మాట్లాడాడో, ఇప్పుడు పౌలు యొక్క కళ్ళు, మనోనేత్రాలు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత 3.5 సంవత్సరాలు మరలా ధర్మశాస్త్రాన్ని చదివినాడు. చదివినప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్రములో ఉన్న యెహోవాయే యేసుక్రీస్తు అని అర్థమైంది. హల్లెలూయా. అంతకుముందు కూడా ధర్మశాస్త్రాన్ని చదివాడు కదా, మరి యేసుక్రీస్తు దేవుడు కాదని ఎందుకు అంటున్నాడు ఆయన? ఆయన కళ్ళు తెరవబడలేదు, పరిపూర్ణత లేదు కనుకనే ఆయన కళ్ళల్లో ఉన్న ఆయన మనోనేత్రాలు తెరవబడలేదు, ఆయన కళ్ళల్లో ఉన్న పొరలు తెగిపోలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రభు అగ్ని స్తంభంలో పౌలుతో మాట్లాడాడో ఆయన నేత్రాలకు తెరవబడ్డాయి. తెరవబడ్డప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ఇప్పుడు ఏమర్థమైందంటే, ఆయనకి ఏమొచ్చిందంటే, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న యెహోవాయే ఈ యేసుక్రీస్తు అని అర్థమైంది. హల్లెలూయా. అర్థమైంది. ఎలా అర్థమైంది ఆయనకి? ఎలా అర్థమైందంటే, ఆ పరిపూర్ణుడు ఆయనతో మాట్లాడాడు గనక ఆ పరిపూర్ణత ఆయనలోనికి వచ్చేసింది. ఆ యేసుక్రీస్తుని ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఉన్న యెహోవాయే యేసుక్రీస్తు అని ఆయన ఎప్పుడైతే నమ్మి తన హృదయంలో చేర్చుకున్నాడో, వెంటనే ఈయనలోనికి పరిపూర్ణత వచ్చేసింది. హల్లెలూయా. చూడండి, పరిపూర్ణత అంతకుముందు లేదు ఆయనలోను. ధర్మశాస్త్రం వాక్యం అంతా తెలుసు, అయినా కానీ పరిపూర్ణత రాలేదు. ఎందుకని పరిపూర్ణత రాలేదంటే ధర్మశాస్త్రంలో పరిపూర్ణత లేదు కాబట్టి. హల్లెలూయా. అలాగనే సంఘశాఖలోను సమస్యల్లోనూ జీవిస్తున్నప్పుడు, భక్తి చేస్తున్నప్పుడు వారికి పరిపూర్ణత రాదు. పరిపూర్ణంగా ఈ వాక్యము తెలియదు, పరిపూర్ణంగా దేవుడు తెలియదు వాళ్ళకి. అందుకే వాళ్ళు అంటున్నారు ఆ 3 దేవుళ్ళు అంటున్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నారు, 3 దేవుళ్ళు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఆ సమస్యలో ఏమున్నదంటే పరిపూర్ణత లేదని. హల్లెలూయా. ఆ సమస్య వారి నేత్రాలను మూసివేసింది. హల్లెలూయా. ఆ విధంగా పౌలు గారికి ఎప్పుడు పరిపూర్ణత వచ్చిందంటే, యేసుక్రీస్తు అగ్ని స్తంభంలో దమస్కు మార్గంలో దేవుడు మాట్లాడినప్పుడు ఆయనకు పరిపూర్ణత వచ్చేసింది. హల్లెలూయా. చూడండి, ఇంకా పాత నిబంధనలో భక్తులు చూసుకున్నట్లయితే దావీదుని దేవుడు ఏమన్నాడంటే, నా హృదయానుసారుడు అన్నాడుగా. దేవుడే ఆ యెహోవాను నా హృదయానుసారుడిని దేవుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అందులో ఏమైనా తేడా ఉంటుందా? ఏమి తేడా ఉండదు. నా హృదయానుసారుడు దావీదు అన్నాడు. ఆ విధంగా నిజంగా దావీదు హృదయానుసారుడే దేవునికి అయినప్పటికీ కూడా దావీదు కొంతకాలమైన తర్వాత ఆయన తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తున్నాడు, యెహోవా దేవుడిని ఆరాధన చేస్తున్నాడు. ఆ యెహోవాయే నా కుమారుడైన దావీదు నా హృదయానుసారుడు అన్నాడు, దేవునికి నమ్మకంగా జీవిస్తున్నాడు. ఆయనను దావీదు తప్పు చేయటానికి ఆయన హల్లెలూయా. ఆయనను దావీదు పొరపాటు చేశాడు. అక్కడ పొరపాటు ఎందుకు చేశాడు అంటే, దావీదు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, ధర్మశాస్త్రం ప్రకారమే జీవిస్తున్నాడు, ధర్మశాస్త్రం ప్రకారమే నడుస్తున్నాడు. కాబట్టి దావీదు పరిపూర్ణుడు ఎందుకు కాలేకపోయాడంటే, ధర్మశాస్త్రములో పరిపూర్ణత లేదు. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఏమి లేదు, పరిపూర్ణత లేదు. అందుకోసమే ఆయన ఎంత నీతిమంతుడైనప్పుడు కూడా ఆయన చిన్న విషయంలో పడిపోయాడు. అలాగే ఇంకా పాత నిబంధనలో భక్తులందరూ కూడా
అందరూ కూడా ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉన్నారు. ధర్మశాస్త్రం తెలుసు, పౌలు దేవుడు ఎన్నుకున్న రాజే, సౌలు దేవుడు ఎన్నుకున్న రాజే, అయినా కానీ సౌలు పొరపాటు చేశాడు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నమ్మాడు. ధర్మశాస్త్రంలో ఏమి లేదంటే పరిపూర్ణత లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా పరిపూర్ణత ఆ పాత నిబంధనలో భక్తులందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా ఏదో ఒక చిన్న చిన్న పొరపాటు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. పరిపూర్ణుడు కాలేకపోయారు. ఎందుకు కాలేకపోయారంటే వారు నమ్ముతున్న ధర్మశాస్త్రము వారిని పరిపూర్ణులుగా మార్చలేకపోయింది. హల్లెలూయా. వారు నమ్ముతున్న, వారు ఎమ్మడిస్తున్న ధర్మశాస్త్రము వారిని పరిపూర్ణులుగా మార్చలేకపోయింది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో పరిపూర్ణత లేదు. హల్లెలూయా. ఈ పాత నిబంధనలో భక్తులు, ప్రవక్తలు, రాజులు, యాజకులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా పాతాళంలోనికి, ఆ పాతాళములో చీకట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు పరదేశంలోకి ఎప్పుడు వెళ్ళారు? తర్వాత వెళ్ళారు వాళ్ళు. అంటే పాతాళంలో చీకట్లోకి వెళ్ళిపోయినప్పుడు పరదేశం కూడా ఉందా? పాస్ గారు ఉందంటవా? ఆ పాతాళంలో చీకట్లోకి వెళ్ళినప్పుడు ఒక భాగంలో చిన్న వెలుగు ఉంది. ఆ వెలుగులో పరిశుద్ధులందరూ ఉన్నారు. పరిశుద్ధులందరూ ఉన్నప్పుడు పరదేశం ఉంది కదా, ఉంది పరదేశి. అందులో నుండి తీసుకునే కదా యేసు ప్రభు వాళ్ళు తీసుకెళ్ళింది అక్కడికి. అంటే పరదేశి ఉంది. కానీ అయినా కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చనిపోయినప్పుడు పాతాళంలో చీకటి గతిలో, ఆ చీకటిలోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణులు అవ్వలేదు. వాళ్ళని ధర్మశాస్త్రం పరిపూర్ణులుగా మార్చలేదు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు పరిపూర్ణులు అవ్వలేదు కనుకే వాళ్ళు పరదేశాలు లేదు. పరిపూర్ణులు అవ్వలేదు కాబట్టి పరదేశాలు లేదు. అందుకోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో పెట్టబడ్డప్పుడు 3 దినాలు సమాధిలో ఉన్న 3వ దినాలు ఆయన తిరిగి లేచాడు. అంటే 3 దినాలు ఎక్కడున్నాడు ఆయన? ఆయన పాతాళంలోనికి వెళ్ళి పరిశుద్ధులందరూ కూడా ఆ చీకటి గృహలో ఉన్న వారిని శరగా పట్టుకొని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఈ భూమి మీదకి తీసుకొని వచ్చిన తర్వాత 40 దినాల తర్వాత వారందరిని కూడా మరలా శరగా పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఆరోహణమై పరదేశంలో తీసుకెళ్ళిపోయారు, పెట్టాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి వాళ్ళందరూ కూడా ఆ పాతాళములో ఉన్న వారిని శరగా తీసుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆ తర్వాత వారందరినీ మరలా ఆరోహణమయ్యి వారందరినీ తీసుకొని పరదేశించాడు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు పరదేశంలో తీసుకెళ్ళబడ్డారు? ఒక పరిశుద్ధుడు ఈ భూమి మీదకి వచ్చి, ఒక పరిపూర్ణుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి పాతాళంలోనికి వెళ్ళి వారిని తీసుకొని పైకి వెళ్ళినప్పుడే వాళ్ళు ఆ పరదేశంలోనికి వెళ్ళగలిగారు. హల్లెలూయా. చూడండి, ఒక పాపి పరదేశంలోనికి వెళ్ళాలన్నా, పరలోకంలోనికి వెళ్ళాలన్నా ఎవరు అవసరం అంటే పరిశుద్ధుడు అవసరం అయ్యి అన్నాడు. ఎవరు అవసరం? పరిశుద్ధుడు అవసరం అయ్యి అన్నాడు. ఆ పరిశుద్ధుడు ఎవరంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆ పాతాళములో ఉన్న ఆ పరిశుద్ధులందరినీ కూడా తీసుకొని వారిని పరిపూర్ణులుగా మార్చి ఆయన పరదేశంలోకి తీసుకొని వెళ్ళారు. పరిపూర్ణత ఎక్కడ ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే ఉంది. ఆయన దగ్గర తప్ప ఇక ఎవరి దగ్గర కూడా పరిపూర్ణత లేదు. హల్లెలూయా. హల్లెలూయా.
చూడండి, ఆ విధంగా సంఘము కూడా పరిపూర్ణంగా మార్చబడాలంటే ఒక పరిశుద్ధాత్మ నీలోనికి నాలోనికి రావాల్సి ఉన్నది. చూడండి, ప్రవక్త ఏమంటున్నాడంటే సంఘము కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే పాస్ గారిని బట్టో లేకపోతే సంఘములో సంఘ పెద్దలను బట్టో డీకెన్స్ని బట్టో ఇంకా ఆ సంఘములో ఉన్నతమైన వారిని బట్టో వారు ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తారంట. వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏ విధంగా నడుస్తుంటే ఆ విధంగా నడవటానికి వాళ్ళ మనసు ఎలాగుందో అలాగూ నడవటానికి ప్రయత్నం చేస్తుంటారు. మేము చిన్నగాలపాడు వెళ్ళామండి ఒకసారి. చిన్నగాలపాడు వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు యేసువాళ్ళ గారా, మన దేవుడు పరిశుద్ధుడండి అనగానే ఆమేన్ అంటున్నారు. మన దేవుడు దయామయుడు. అవును, దయామయుడయ్యా. పాస్టర్ గారు ఏం చెప్తే ఆ మాట ప్రకారం వాళ్ళు ఆమేన్ అంటారు. పాస్టర్ గారు మన దేవుడు దయామయుడు, అవును దయామయుడయ్యా, మన దేవుడు ప్రభువు అనగానే మన దేవుడు ప్రభువు అంటున్నారు. మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు మంచి దేవుడు అంటున్నారు. మేము చాలా దేవుడు చూసాం వాళ్ళని. ఆ పాస్టర్ గారు ఆ ఆత్మ ఎలాగైతే పనిచేస్తుందో ఆ సంఘం ఆత్మ కూడా అలాగే పనిచేస్తుంది. ఆ పాస్టర్ గారు ఏం చెప్తే అది చేస్తారు, ఏమంటే దాన్నే అంటున్నారు వాళ్ళు. ఆ పాస్టర్ గారి ఆత్మ ఎలాగ పనిచేస్తుందో అలాగనే పనిచేస్తుంది. ఆ విధంగా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. అయితే మన ప్రవక్త ఏమంటున్నాడంటే, నాలో ఉన్న ఆత్మ సంఘం పైన పని చేయకుండా ఉండుగాక అంటున్నాడు. నాలో ఉన్న ప్రభావము సంఘం మీద పని చేయకుండా ఉండుగాక అంటున్నాడు. మరి మన ప్రవక్త గారు పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతోనే నడిపించబడుతున్నాడు. అయినా కానీ అలాంటి పరిశుద్ధుడు కూడా ఏమంటున్నాడంటే, నా ఆత్మ సంఘం పైన పని చేయకుండా ఉండుగాక, నా ప్రభావం సంఘం పైన పని చేయకుండా ఉండుగాక అంటున్నాడు. మరి ఎవరిది పని చేయాలంటే మన దేవుడైన ప్రభువు ఆత్మ సంఘం పైన పని చేయాలి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడి ఆత్మ సంఘం పైన పని చేయునుగాక, దేవుడి ఆత్మ ఎల్లప్పుడూ సంఘములో అది కదలాడునుగాక అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ సంఘములో పనిచేసినప్పుడు, దేవుని ప్రభావము సంఘములో కదిలాడుతున్నప్పుడు అప్పుడు సంఘము పరిపూర్ణంగా మార్చబడింది అన్నాడు. హల్లెలూయా. వాళ్ళ సంఘ పెద్ద ఆత్మ ప్రకారము, లేకపోతే సాంగులేటర్ ఆత్మ ప్రకారము, లేకపోతే సంఘంలో కొంతమంది కొంచెం అనుభవం కలిగిన స్త్రీలు ఆత్మ ప్రకారము సంఘము కానీ నడుస్తున్నట్లయితే ఆ సంఘము ఎన్నడూ కూడా పరిపూర్ణతలోనికి రాదు అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఆ సంఘం ఎన్నడూ కూడా పరిపూర్ణతలోనికి రాదంటది. ఆ సంఘము పరిపూర్ణతలోనికి రావాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ సంఘములో పనిచేయాలి. హల్లెలూయా. వాక్యము ద్వారా దేవుని ఆత్మ సంఘములో కదిలాడాలి. వాక్యము ద్వారా దేవుని యొక్క ఆత్మ సంఘములో పనిచేయాలి అన్నాడు. హల్లెలూయా. అప్పుడే సంఘము పరిపూర్ణతలోనికి వస్తుంది అన్నాడు. అప్పుడే సంఘము పరిపూర్ణంగా మార్చబడుతుంది అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా సంఘములో ఏ ఆత్మ పనిచేయాలి, సంఘం పరిపూర్ణంగా మార్చబడాలంటే దేవుని ఆత్మ పనిచేయాలి. దేవుని ఆత్మ పనిచేసినప్పుడే సంఘము పరిపూర్ణంగా మార్చబడుద్ది అంటున్నారు ప్రవక్త గారు. హల్లెలూయా. మరి సంఘము ఎత్తబడాలి అంటే ఈ సంఘము ఎలాగ మార్చబడాలి? పరిపూర్ణంగా మార్చబడాలంటే దేవుని పరిశుద్ధాత్మ సంఘంలో పనిచేయాలి. హల్లెలూయా. ఆ విధంగా కాకుండా సాంగులేటర్ ఆత్మో, లేకపోతే సంఘ పెద్ద ఆత్మో, డీకెన్స్ ఆత్మో, ఇంకెవరో ఆత్మ సంఘం మీద పనిచేస్తున్నట్లయితే సంఘం బద్దలవుద్ది అన్నారు. హల్లెలూయా. సంఘం బద్దలవుద్ది. ఆ విధంగా కాకుండా దేవుని ఆత్మ పనిచేసినప్పుడు సంఘం ఎన్నడూ కూడా బద్దలవ్వదు. అందుకోసమే మన ప్రవక్త గారు ఏమన్నాడంటే, నా ఆత్మ సంఘంపై పనిచేయకుండా ఉండునుగాక, దేవుని పరిశుద్ధాత్మే ఎల్లప్పుడూ సంఘంలో పనిచేయునుగాక అంటున్నాడు. హల్లెలూయా. సంఘం
పరిపూర్ణంగా మార్చబడాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ సంఘంలో పనిచేయాలి. హల్లెలూయా. అయితే ఇంకో దేశంలో జరిగిన సంగతి ఇది. ప్రవక్త గారు చెప్పాడు, మన ప్రవక్త గారు, స్విట్జర్లాండ్ దేశంలో ఒక సంగతి జరిగింది. ఆ దేశం పైకి వేరే దేశం, ఒక బలమైన దేశము యుద్ధానికి వచ్చిందంట. యుద్ధానికి వచ్చినప్పుడు ఈ దేశం చాలా చిన్న దేశము. ఆ దేశంలో చాలా తక్కువ మంది సైనికులు ఉన్నారు, కొద్ది మంది ప్రజలు ఉన్నారు. వారికి యుద్ధం చేయడానికి ఆయుధాలు కూడా లేవంట. వాళ్ళకి బలమైనది ఏదీ లేదంట వాళ్ళకి. అలాంటి దేశం మీదకి ఒక బలమైన దేశము యుద్ధానికి వచ్చింది. యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళు సవాల్ చేస్తున్నారు, యుద్ధం చేస్తామని. ఆగటం లేదు. అలాంటి సమయంలో ఈ చిన్న దేశం స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న ఈ నాయకులందరూ కూడా ఈ కొద్ది మంది ఏం చేశారంటే సమావేశం వేశారంట. సమావేశం వేసి మనం యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేయడానికి కూడా ఏ మార్గం లేదురా బాబు, వాళ్ళు ఆగరు, కాబట్టి ఎలాగైనా సరే యుద్ధంలో మనం యుద్ధం చేయాల్సిందే. యుద్ధం చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మన భార్యలను పాడు చేస్తారు, మన యవ్వన స్త్రీలను పాడు చేస్తారు, మన పిల్లలను వాళ్ళు చంపేస్తారు రాళ్లతో కొట్టి. ఆ విధంగా మన దేశం అంతా, మన ప్రజలందరినీ కూడా వాళ్ళు సర్వనాశనం చేస్తారని వాళ్ళు సమావేశమై మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకుంటున్న సమయంలో ఏం చేద్దాం, ఎలా యుద్ధం చేద్దాం, మన దగ్గర ఆయుధాలు లేదు, సైన్యం లేదు, ఎలా చేద్దామని వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి అంట ఒక అడుగు ముందుకేసి వాళ్ళ దగ్గరకు వచ్చాడంట. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక అడుగు ముందుకేసి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, సహోదరులారా మీరందరూ కూడా నా మాట వినుడి అన్నాడు. హల్లెలూయా. అనగానే వాళ్ళు ఏమన్నారంటే, నీ మాట వింటాము, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగారు. నువ్వేం చేయబోతున్నావు అని అడిగారు వాళ్ళు. అడిగినప్పుడు ఏమంటున్నాడంటే, నేను ఆ దేశం మీదకి నేను ఒక్కడిని ఒంటరిగానే వెళ్తాను. నేను ఒంటరిగా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా నా వైపు తీసుకొని వస్తారు. నా వైపు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ మీదకి మీరు యుద్ధానికి వెళ్ళి అప్పుడు యుద్ధం చేయండి అన్నారు. అనగానే ఒక ప్లాన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళ సైన్యం ఎలాగుందంటే ఒక గోడలాగుందంట. అంత పెద్ద సైన్యము. యుద్ధం చేసినప్పుడు ఆ డాళ్ళు ఉంటాయి సైనికులకి. ఆ డాళ్ళు ఏం చేస్తారంటే వరుసగా నిలబెడతారు. వరుసగా నిలబెట్టుకుంటా పోయి అలా నిలబెట్టినప్పుడు ఆ మనుషులందరూ కూడా వాటిని వెనకుంటారు. ఆ డాల్ నిలబెడతారు. నిలబెట్టినప్పుడు ఆ డాలు ఎలా ఉంటుందంటే ఆ ఎదుటోళ్ళకి గోడలాగా ఉంటుంది. ఈ మనుషులు, ఈ సైనికులు కనపడరు, వెనకొంటారు వాళ్ళు. ఇవన్నీ నిలబెట్టుకుంటూ వరుసగా నిలబెట్టుకుంటూ పోయినప్పుడు ఆ ఎదుటి మనుషులకి అది గోడ కట్టినట్టుగా కనపడుతుంది. గోడ కట్టినట్టుగా అలాగూ ఈ గొప్ప సైన్యం గోడ కట్టినట్టుగా కనపడుతుంది వీళ్ళకి. ఈ కొద్ది మందికి కనపడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు గోడ కట్టినట్టుగా ఉన్నారు, వాళ్ళని మనం ఎలాగ జయించగలము, వారిలోనికి మనం ఎలాగ దూసుకొని పోగలము, వారిలోనికి దూసుకొని పోయినప్పుడే వారితో మనం యుద్ధం చేయగలము. మరి ఎలా దూసుకొని పోగలం? మనం పోలేము. వాళ్ళు గోడ కట్టినట్టుగా ఉంది అని చెప్పారు అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు ఇతను ఏం చేశాడంటే, నేను పరిగెత్తుకుంటూ వెళ్తాను. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా నా వైపు వస్తారు. నా వైపు వచ్చినప్పుడు ఆ గోడ ఏం చేయబడుతుందంటే తీయబడుద్ది. ఆ సైనికులందరూ పరిగెత్తుకుంటే ఇతని వైపు వచ్చినప్పుడు ఆ గోడ తీయబడుద్ది కదా, దూసుకొని లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయండి అని చెప్పాడు. వాళ్ళందరినీ నా వైపు వచ్చినట్టు నేను చేస్తాను, ఆ తర్వాత మీరు వెళ్ళి యుద్ధం చేయండి దూరి వాళ్ళకి అని చెప్పాడు. చెప్పి ఇప్పుడు అతను ఏం చేశాడంటే, వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయంటే ఒక చిన్న మొండికత్తులు ఉన్నాయంట, చిన్న గుణపాలు ఉన్నాయంట, ఆ కొల్లులు ఉన్నాయి చూడు, అలాంటి కొల్లులు, దుడ్డుగారలు, రాళ్ళు, రోకల బండ్లు, ఇలాంటి ఆయుధాలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర. ఈ ఆయుధాలు, ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు తీసుకొని వెళ్ళమని చెప్పాడు అతను, ఆ నాయకుడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, తలా ఒక ఆ కొల్లి, పాత కొల్లి పట్టుకున్నారు, కొంతమంది ఆ గులకరాళ్ళు పట్టుకున్నారు, కొంతమంది దుడ్డుగర్రలు పట్టుకున్నారు. రెడీగా నిలబడ్డారు యుద్ధానికి రెడీగా నిలబడినప్పుడు ఇతను ఏం చేశాడంటే, పరిగెత్తుకుంటూ అతను ఒక ఏమి ఆయుధం లేకుండా కానీ అతని చేతిలో ఇతను ఒక్కడే పరిగెత్తుకుంటూ వెళ్ళి
నాకు మార్గాన్ని ఇవ్వండి, నాకు మార్గాన్ని ఇవ్వండి అని కేకలేసుకుంటా పరిగెత్తుకుంటూ దూసుకొని వెళ్ళారంట. దూసుకొని వెళ్ళగానే వాళ్ళందరి దృష్టి కూడా ఇతని వైపు మళ్ళింది. ఎవర్రా వీడు శత్రువు మన వైపు దూసుకొని వస్తున్నాడు, వీడేదో చేస్తాడు మనల్ని అని చెప్పేసి వాళ్ళందరి మనసు ఇతని వైపు మళ్లించబడిందంట. మళ్లించబడినప్పుడు వాళ్ళ డాళ్ళన్నీ కూడా ఏం చేశారంటే వాళ్ళు గోడలా కట్టారు, వెనక నిలబడి ఉన్నారు ఆయుధాలు తీసుకొని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక్కసారిగా ఎవడి డాలు వాడు బీక్కొని ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వీటలో కత్తులన్నీ కూడా అతని మీద పెట్టారంట. అతని మీద పెట్టినప్పుడు ఈ గోడ ఏమైపోయింది, ఇప్పుడు గోడ లేదు, గోడ అంతా కూడా పాడైపోయింది, చెదిరిపోయినప్పుడు అతను ఆ కత్తులన్నీ కూడా అతని మీద ఆ వీటలన్నీ పెట్టినప్పుడు అతను 2 చేతులతో ఆ వీటలన్నీ ఎన్నైతే అందుతాయో అవన్నీ కూడా గట్టిగా అలా పట్టుకొని ఆపాడంట. కాసేపు ఆపినప్పుడు ఆ వీటలన్నీ కూడా అతన్ని కుచ్చుకొని అతని యొక్క ప్రాణం పోయింది. హల్లెలూయా. ఆ వీటలన్నీ కూడా కుచ్చుకొని అతను రొమ్మున అతను ఒళ్ళంతా కూడా కుచ్చుకొని అతను ప్రాణం పోయింది, అతను ప్రాణం విడిచాడు అక్కడ. ఎప్పుడైతే ఈ ఆయుధాలన్నీ అతను ఆశాడే పోకుండా ఈ గుణపాలు ఈ దుడ్డుగారులు ఈ గుణకరాలు తీసుకున్న ప్రజలందరూ ఏం చేశారంటే దూసుకొని వాళ్ళ మీదకి ఆ లోపలికి వెళ్ళి ఆ సైన్యంలోనికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా కొట్టి తరివారంట వాళ్ళని. హల్లెలూయా. వాళ్ళందరినీ కూడా కొట్టి తరివేశారు. తరివేయగానే వాళ్ళందరూ కూడా అంత సైన్యం కూడా మొత్తం పారిపోయారంట. హల్లెలూయా. చూడండి అతడు తన దేశాన్ని ఎలా కాపాడుకున్నాడు. ఒక్కడి ప్రాణం పోయింది. ఆ ఒక్కడి ప్రాణం వల్ల ఆ చిన్న దేశాన్ని కాపాడుకున్నాడు. ఇప్పటి వరకు కూడా ఆ దేశం మీదకి యుద్ధానికి వచ్చిన వాళ్ళు లేరంట చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేటి వరకు కూడా ఆ దేశం మీదకి యుద్ధానికి ఎవరు కూడా వచ్చిన వాళ్ళు లేరు. హల్లెలూయా. ఆ విధంగా అతను ఆ దేశాన్ని ఆ ప్రజలను వాళ్ళ స్త్రీలను యవనస్తులను పిల్లలను అందరిని కూడా తన ప్రాణం పెట్టి కాపాడుకున్నాడు. హల్లెలూయా. అయితే ప్రవక్త ఏమన్నాడంటే ఆదాము యొక్క సంతానమును అపవాది చుట్టుముట్టిందంట. హల్లెలూయా. ఆదాము యొక్క సంతానమును అపవాది లూసిఫరు దాని యొక్క దూతలు అపవాది ఆ సైన్యం అంతా కూడా ఏం చేసిందంటే ఆదాము యొక్క సంతానాన్ని చుట్టుముట్టి ఆదాము యొక్క సంతానాన్ని కదిలాడకుండా చేస్తుందంట. హల్లెలూయా. కదిలాడకుండా చేసి ఆదాము ఆ దేవుడు చేసే స్వస్థతలు కానీ ఇంకా దేవుడు చేసే కార్యాలు కానీ ఏ కార్యాలు కూడా జరగకుండా ఆ యొక్క అపవాది యొక్క సంతానము అపవాది లూసిఫర్ అంతా కూడా ఆదాము యొక్క సంతానాన్ని స్వాధీనపరచుకొని ఆదాము యొక్క సైన్యాన్ని ఏం చేసిందంటే ఆ స్వాధీనపరచుకొని అతన్ని లొంగ తీసుకుందంట. హల్లెలూయా. బంధించింది. అలాంటి సమయంలో చూసి ఇప్పుడు ఆదాము ఏమై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు. ఆదాము సంతానం ఏమై ఉన్నది, దేవుని యొక్క ప్రజలు ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈ దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఎక్కడ బంధించబడ్డారంటే అపవాది యొక్క ఆ కబంధాస్తాలలో బంధించబడ్డప్పుడు ఒక ఆయన చూశాడు. హల్లెలూయా. ఒక ఆయన పరలోకములో నుండి చూశాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు ఆయన. ఇప్పుడు పరలోకములో నుండి చూసి ఆయన ఏం చేశాడంటే ఒక అడుగు ముందుకేశాడంట. హల్లెలూయా. ఆయన ఒక అడుగు ముందుకేశాడు. ఎందుకేశాడంటే తన యొక్క ప్రజలను కాపాడుకోవడానికి. తన యొక్క ప్రజలు ఎక్కడున్నారంటే వాళ్ళందరూ కూడా సాతాను యొక్క బందీకారంలో ఉన్నారు. సాతాను యొక్క బందీకారంలో సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నారు. వాళ్ళు బంధించబడ్డారు. ఆ ప్రజలను కాపాడుకోవటానికి సర్వశక్తి కలిగిన దేవుడు పరలోకము నుండి ఒక అడుగు ముందుకేశాడంట. హల్లెలూయా. ఆయన ఒక అడుగు ముందుకేసి ఆయన కలవరి శిలువలో ఆయన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని ఆయన రక్తాన్ని క్రయధనం చెల్లించాడంట ఆయన. హల్లెలూయా. ఎందుకంటే తన యొక్క ప్రజలను కాపాడుకోవటానికి, తన యొక్క బిడ్డలను కాపాడుకోవటానికి ఆయన. హల్లెలూయా. ఆ విధంగా పరలోకము నుండి ఒక అడుగు ముందుకు వేసి
ఆయన ఈ లోకములోనికి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తం ఇచ్చి ఆయన ఆ కలవరిలో తన ప్రాణాన్ని పెట్టి ఏం చేశాడంటే తన ప్రజలను సాతాను చేతిలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క బిడలను ఆయన కాపాడుకున్నాడు. హల్లెలూయా. నా రక్తంలో కడగబడ్డ ప్రతివాడును నీతిమంతుడిగా ఎంచబడును అన్నాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన రక్తంలో కడగబడి ప్రతివాడు ఎలాగ మార్చబడ్డాడు? నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఆయన రక్తంలో కడగబడి ప్రతివాడు ఎలాగ మార్చబడ్డాడు? ఒక పవిత్రమైన ఒక పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన రక్తంలో కడగబడిన ఆ ప్రజలు ఎవరో కాదు కానీ నీవు నేను మనందరం అయి ఉన్నాం. సాతాను హస్తాల్లో బంధించబడిన ప్రజలు ఎవరో కాదు కానీ మనమే. ఒకప్పుడు సాతాను యొక్క ఆ బంధికారములో ఉన్నాము, సాతాను యొక్క పాపములో ఉన్నాము, సాతాను యొక్క లోకములో ఉన్నాము, దాని యొక్క ప్రభావం కింద ఉన్నాం మనము. హల్లెలూయా. అది మనల్ని బంధించింది. ఆ సమయంలో ప్రభువైన యేసు పరలోకము నుండి ఒక అడుగు వేసి మనల్ని రక్షించాడు. ఆయన రక్షించి ఆయన మనల్ని ఎలాగూ చేశాడంటే పరిపూర్ణులుగా మార్చాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎలాగూ చేశాడు? పరిపూర్ణులుగా మార్చాడు. ఆయన పరిపూర్ణుడు ఎలాగ మార్చాడంటే ఆయన రక్తము ద్వారా మనం అందరము కూడా పరిపూర్ణులుగా మార్చబడ్డాము. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా మనందరం పరిపూర్ణులుగా మార్చబడ్డాము. మనం పరిపూర్ణులు అయ్యామంటే ఒక పరిపూర్ణుడు ఈ భూమి మీదకి దిగొచ్చాడు. ఒక పరిపూర్ణుడు ఈ భూమి మీదకి దిగొచ్చాడు. ఆ పరిపూర్ణుడు ఎవరో కాదు కానీ ఆయనే మన ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మన క్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే మన రక్షకుడై ఉన్నాడు. ఆయనే మన విమోచకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ధర్మశాస్త్రము ఆ పరిపూర్ణంగా చేయలేకపోయింది, వాడిని విమోచించలేకపోయింది కూడా. హల్లెలూయా. పాత నిబంధనల వాడిని విమోచించే శక్తి దాని దగ్గర లేదంట. విమోచించే శక్తి ఎవరి దగ్గర ఉందంటే పరిశుద్ధుడైన ప్రభువు, మన ప్రభువు దగ్గర ఉంది. మనల్ని విమోచించి ఆయన పరిపూర్ణులుగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఆ పాత నిబంధనలో భక్తులందరూ కూడా పరిపూర్ణులుగా మార్చబడ్డాడు. ప్రభువైన యేసు వారిని పరిపూర్ణులుగా మార్చాడు. ఈ కొత్త నిబంధనలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన రక్తము ద్వారా పరిపూర్ణులుగా చేశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పరిపూర్ణత ఎక్కడున్నదంటే మన ప్రభువులోనే ఉన్నది. పరిపూర్ణత ఎక్కడ ఉన్నదంటే మన ప్రభువులోనే ఉంది. నీలో, నాలో, మనలో ఎవరిలో పరిపూర్ణత లేదు. ఈరోజు మనం నీతిమంతులం అయ్యాము, పరిశుద్ధులం అయ్యాము, పరిపూర్ణం అయ్యాము అంటే కారణం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే నీలోనికి నాలోనికి వచ్చినప్పుడు మనం పరిపూర్ణులుగా మార్చబడ్డాము. క్రీస్తు నీలో నాలో లేకపోతే మనం పరిపూర్ణులుగా మార్చబడలేము. హల్లెలూయా. పరిపూర్ణత అనగా ఇంకా ప్రవక్త అన్నాడు పరిశుద్ధాత్మ అన్నది అన్నాడు. హల్లెలూయా. పరిపూర్ణత అనగా ఏంటి? పరిశుద్ధాత్మ అన్నది. పరిపూర్ణత అనగా ఏంటి? ఈ గడియ వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ గడియ వర్తమానమే దేవుడై ఉన్నాడు. ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మ అన్నది. కాబట్టి పరిపూర్ణత అనగా పరిశుద్ధాత్మ అన్నది అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. మనము, నీవు నేను మనందరము కూడా పరిపూర్ణులుగా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి చేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ నీలో, నాలో, మనలో నివాసం చేసేలాగా మనం జీవించాలి. పరిశుద్ధాత్మ మనలో నివాసం చేసినప్పుడు మనం కూడా ఏమై ఉన్నాము? పరిపూర్ణులమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనందరము కూడా పరిపూర్ణులమని నమ్ముదాం మనం. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులే అని చెబుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడని మనం నమ్ముతున్నావా? మరి మనము ఆయన పిల్లలమే కదా, ఆయన కుమారుడు, ఆయన కుమార్తెనమే కదా మనం. మరి ఆయన కుమార్తెలు, ఆయన కుమారుడు అయితే మనం ఏమై ఉన్నాము? ఏమై ఉన్నాం మనం? చెప్పండి. తలకాయ ఊరుతున్నారు కానీ చెప్పటం లేదు. మనం కూడా పరిపూర్ణమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణమయ్యాము. మన పరలోకము తండ్రి పరిపూర్ణుడు కనుక మనము పరిపూర్ణులమే. ఆ విధంగా మనందరము పరిపూర్ణులుగా మార్చబడటానికి కారణం మన ప్రభువే. నాలో నీలో ఏ నీతి లేదు, ఏ మంచితనము లేదు, ఏ గొప్ప కార్యం మనం చేయలేము. మనందరము పాపులమే. ఆ పరిశుద్ధుడు మనలోనికి వచ్చి మనల్ని పరిపూర్ణులుగా మార్చాడు. కాబట్టి ఆ విధంగా మనందరము కూడా పరిపూర్ణులమని మనం నమ్మవలసి ఉన్నది. మన తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనము పరిపూర్ణులమే. మనందరం కూడా పరిపూర్ణులుగా జీవిద్దాము. దేవుడి వాక్యాన్ని జీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సకల వర్తమానము పరిపూర్ణత. పరిపూర్ణ అవ్వాలి అంటే మనము దేవుడి పిల్లలైనా. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే ఈ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై అంటే ముందు. సో మనం పరిపూర్ణులు కావాలంటే మన తండ్రి బిడ్డలై ఉంటారు. అది ఫస్ట్ కేసు. సో కాబట్టి ఎవరు పరిపూర్ణంగా ఉంటారు అంటే ఖచ్చితంగా దేవుని పిల్లలు అయితేనే పరిపూర్ణంగా ఉంటారు. వేరే ఎవరు కూడా పరిపూర్ణంగా ఉండలేరు. అలాగే మరి ఎందుకు పాత నిబంధనలో వాళ్ళు దేవుని కుమారులు కాదా, ఎందుకు పరిపూర్ణలు కాలేదు అని అంటే వాళ్ళు గొర్రెపిల్ల రక్తం కింద, కోడె రక్తం కింద, ఎర్ర రక్తం కింద ఉన్నారు. కాబట్టి వాళ్ళ పాపానికి జస్ట్ కప్పబడేదే తప్ప పాపం ఇంకా పూర్తిగా తీసేయబడలేదు. కాబట్టి దేవుని ఆత్మ లోపలికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి సోదరులారా, మరి ధర్మశాస్త్రం ఏం చేస్తా ఉంది అని అంటే ధర్మశాస్త్రం పరిపూర్ణంగా చేయలేదు. ధర్మశాస్త్రం పని ఏమిటి అని అంటే ధర్మశాస్త్రం పడిపోయినటువంటి మనిషిని, పాపిగా అయిపోయినటువంటి మనిషిని తిరిగి దేవుడి దగ్గర తీసుకురాగలిగింది. అలాగే దేవుణ్ణి మనిషి దగ్గర తీసుకురాగలిగింది, కానీ దేవుని లోపలికి తీసుకురాలేకపోయింది. హల్లెలూయా. సో అందుకోసమే ఏ మనిషి కూడా ధర్మశాస్త్రం కింద పరిపూర్ణుడు కాలేడు. మరి ఇప్పుడు ఎప్పుడు పరిపూర్ణుడు అవుతాడు అని అంటే దేవుడే మన లోపల కూర్చొని పరిపూర్ణుడు అవుతాడు. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో ఆ క్రియ జరగలేదు. దానికి కారణం ఏంటంటే ఎడ్ల రక్తం, కోడె రక్తము దేవుణ్ణి మన దగ్గరకు తీసుకొచ్చింది, కానీ లోపలికి తీసుకురాలేకపోయింది. కాబట్టి మనం పరిపూర్ణులు కాలేదు. అయితే ఇప్పుడు దేవుడు మనకు మార్గాన్ని తెరిచాడు. ఆయన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా, మరి ఆ కలువరి శిలువలో మన పాపాలను తీసివేయటం ద్వారా, ఆయన రక్షణ కార్యాన్ని జరిగించడం ద్వారా ఇప్పుడు దేవుడు సరాసరి నేరుగా మన హృదయాల్లోకి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం పరిపూర్ణమే అవుతూ ఉన్నాం. అలాగే మరి ప్రవక్త నాడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడనంటే ఆయన పాతాళంలోకి వెళ్ళాడంట. ప్రవక్త అంటున్నాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే మహిమల నుంచి వచ్చాడంట. ఉన్నతమైనటువంటి స్థానంలోంచి వచ్చాడు. అంతకంటే ఉన్నతమైనది లేదు. ఆమేన్. ఆయన పరలోకం నుండి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. భూమి మీద నుంచి ఆయన సిలువలో, కలువరి సిలువలో చనిపోవటం ద్వారా ఆయన పాపం అంతా కూడా ఆయన మీద వేసుకోవటం ద్వారా ఇప్పుడు పాపిగా ఆయన చనిపోయాడు. కాబట్టి ఆ పాపిగా చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళాడంట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడంటే అడుగు భాగానికి వెళ్ళాడంట. అక్కడ సాతాను ఉంటాడంట. అంటే ఎక్కడ పరలోకం, ఎక్కడ ఉన్నతమైనటువంటి స్థానమో, ఉన్నతమైన స్థానం నుంచి ఆయన అత్యంత దిగువ స్థానానికి దిగిపోయాడంట. ఆమేన్. దిగిపోయి అక్కడ సాతాను దగ్గరికి వెళ్ళి, సాతాను చివరికన్నదా నిన్ను పట్టుకోను, చివరికి నేను ఎన్నాళ్ళు వెతుకుతూ వచ్చాను ఎక్కడ ఎక్కడ అని చెప్పి, అందుకోసం ప్రతోడిని చంపుతూ వచ్చాను నేను, కానీ చివరికి నువ్వు దొరికావు, నిన్ను పట్టుకున్నావు అని చెప్పి అంటే ఒక్క సన్నిధాన్ని ఆ కీస్ తీసుకున్నాడు యేసుడు. పాతాళంలోకం, అలాగే మరణం యొక్క పాతాళం యొక్క తాళచెవులు నాకు ఇవ్వు, ఎందుకంటే ఇదిగో నా రక్తాన్ని నేను చిందించి నా బిడ్డల కోసం నేను ఎలా చెల్లించాను. ఇక ఎంత మాత్రం కూడా మరణానికి కానీ పాతాళానికి కానీ ఇక నా బిడ్డల మీద ఎంత మాత్రం అధికారం లేదు
సాతానా ఇవ్వు అని చెప్పి తీసుకొని వాడు ముఖం మీద డోర్ వేసి కొంచెం పైకి వెళ్ళాడంట. ఒక్క అంటున్నాడు కొంచెము పైకి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారంటే జలప్రళయంలో ఎవరైతే నోహు మాట వినకుండా నశించిపోయారో వాళ్ళకి సాక్షార్థంగా తను కనపరుచుకున్నాడు. ఇదిగో నోహు నీకు బోధించాడుగా 120 సంవత్సరాలు దేవుడు వర్షం కురిపించాడని, ఆ దేవుడు నేనే హల్లెలూయా అని చెప్పి వాళ్ళకి సాక్షార్థంగా చూపించుకొని ఇంకొంచెం పైకి వచ్చాడంట. ఎంత పాతాళంలోనే కొంచెం పైకి వచ్చాడంట. అదేంటంటే పరిశుద్ధులు ఉండే స్థలమైనది. దాన్నే ప్రవక్త అన్నాడు పరదేశం అంటాడు ఆయన. ఆమె సో పాతాళంలోనే ఒక భాగం పరదేశు, అక్కడ కొంత వెలుగు ఉంటుంది. అక్కడ పరిశుద్ధులు వెయిట్ చేస్తూ ఉన్నారని ప్రవక్త అన్నాడు. పరదేశు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క పరలోకానికి, దేవుడు ఉండేటువంటి సన్నిధిలోకి వెళ్ళడానికి ముందుగా వేచి ఉండే ప్రదేశమే పరదేశం. హల్లెలూయా. సో ఎందుకు వేచి ఉన్నారు వీళ్ళు? ఎందుకు డైరెక్ట్గా దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోతా ఉన్నారు అని అంటే ప్రవక్త అంటున్నాడు ఆ పాత నిబంధనల భక్తులందరూ కూడా కోడెల రక్తం కింద, ఎడ్ల రక్తం కింద ఉన్నారు కాబట్టి, యేసుక్రీస్తు అనగా దేవుని రక్తం ఇంకా చిందించబడలేదు కాబట్టి, అప్పటి వరకు యేసుక్రీస్తు చనిపోయేంత వరకు ఎంతమంది అయితే పరిశుద్ధులు ఉన్నారో, ఎంతమంది అయితే దేవుని యొక్క పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కోడె రక్తం కింద ఉన్నారు కాబట్టి వాళ్ళు పరిపూర్ణతలోకి రాలేదు. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా దేవుని సన్నిధిలోకి పైకి వెళ్ళలేకపోయారంట. అందుకోసమే పాతాళంలోనే వాళ్ళు పరదేశుడు ప్రాంతంలో వేచి ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. ఆయన వెళ్ళి తలుపు కొట్టాడంట. తలుపు కొట్టగానే అబ్రహాం వచ్చి తలుపు తీసాడంట. తెలుసు ఆ సింధూర వృక్షం కింద మాట్లాడినటువంటి వ్యక్తి ఏనే కదా, సారా సారా రా అని పిలుస్తున్నాడంట. ఆమేన్. ఆమె వచ్చి నువ్వు నవ్వుతూ అని చెప్పి మాట్లాడాడు. ఏనే కదా అని ఏమంటుంది. ఈలోపు దానియేలు వచ్చి ఇదిగో ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక చిన్న రాయి, అదే మహాపర్వతం అయి ఆ బొమ్మనంతా కూడా తుత్తులుగా చేసి నల్లగొట్టింది కదా, ఆ రాయి ఏనే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అదర్ ప్రవక్తలందరూ కూడా వచ్చి చూసి ఓహో మేము ఆ రోజు మాకు ఏదైతే ప్రవచనం వచ్చినప్పుడు, దర్శనం వచ్చినప్పుడు చూసామో ఆయన ఏనే కదా అని చెప్పి అన్నప్పుడు, బిడ్డలారా నేను వచ్చాను ఆల్రెడీగా, ఓకే మనం ఎలా పదండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకుని ఆ పునరుద్ధానం జరిగి ఆదివారం అప్పటికి 2-3 అవుతుంది. ప్రవక్త 2-3 ఉదయాన్నే 2-3 అవుతా ఉంది. ఇక మన సమయం ఆసనమైంది, మనం పైకి వెళ్దాం పదండి భూమి మీదకి అని చెప్పి ఆ పాతాళం నుంచి వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళని రెజరెక్ట్ చేసి, అనగా పునరుద్ధానం చెందించి వాళ్ళు 40 రోజులు ఇక్కడే ఉంచి, వాళ్ళ 40 రోజులు కూడా అబ్రహాం, శారా, పాత నిబంధన భక్తులందరూ కూడా ఆ 40 దినాలు యెరూషలేము పట్టణంలో తిరుగుతున్నప్పుడు అనేక మంది వాళ్ళు కనపడ్డారని బైబిల్లో రాయబడింది. ఆమేన్. ఆ తర్వాత 40 రోజుల తర్వాత వాళ్ళని ఆయన ఆరోహణం చేసి ఈయన వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళని కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళాడు. ఆమేన్. సో కాబట్టి ఇదంతా కూడా ఎలా జరిగింది, వాళ్ళు ఎందుకు పరిపూర్ణతలకు రాలేదు అని అంటే నిజంగా మరి దేవుని యొక్క రక్తం కింద వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు పరిపూర్ణతలోకి రాలేదు. ఇప్పుడైతే మనకి యేసుక్రీస్తు రక్తం అనేది వచ్చింది కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో ఏదైతే ఆత్మ ఉన్నదో ఆ దేవుని ఆత్మ ఇప్పుడు మన మీదకి, మన లోపలికి రావడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడైతే మనం పరిపూర్ణులు కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మనం పరిపూర్ణం అయ్యేంత వరకు కూడా, దేవుని ఆత్మ చేత ముద్రించబడేంత వరకు కూడా మనం ముందుకు వెళ్దాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం, వాక్యం విందాం. ఎందుకంటే వాక్యం వినటం ద్వారానే మనం పరిపూర్ణమే అవుతాము. ఆమేన్. సో ఆ విధంగా ఈ గడియ వర్తమానాన్ని, ఈ కాలానికి ఏదైతే దేవుడు పంపించాడో ఆ వర్తమానాన్ని మనం విన్నప్పుడు ఖచ్చితంగా అది మన పరిపూర్ణని చేస్తుంది. మంచి చక్కని వర్తమానం ఇచ్చినటువంటి మరి దేవుని కుమారుడు జోసెఫ్ గారిని దేవుడు సమృద్ధిగా దీవించింది గాక. ఆమేన్. సరే, ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. చిన్న పల్లవి, ఒక పల్లవి, ఒక చరణం. మరి సాంగ్లీ గారు వచ్చి ఒక చిన్న పల్లవి చరణం పాడిన తర్వాత ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, దేవా
ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా మీకు నామమునకు స్తోత్రం తండ్రి. ఇదిగో పరలోకముందున మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండండి మాతో మాట్లాడావు. నిజమేనా తండ్రి? మేము నాయన పరిపూర్ణంగా ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి. అది మీ చిత్తమైనది ప్రభువా. అయ్యా, మీ ఆత్మతోనే అది సాధ్యమవుతుందని మాతో మాట్లాడాం. మీ ఆత్మ లేకుండా అది సాధ్యం కాదు ప్రభువా. కనుక సహాయం చేయండి ప్రభువా. మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభువా. మీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించండి నాయన. మీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. మమ్మల్ని పరిపూర్ణంగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా మాలో ఉన్నటువంటి లోపాలను సరిచేయండి, లోకమును తీసివేయండి, లోకాశలను తీసివేయండి ప్రభువా. మమ్మల్ని పరిపూర్ణంగా మీ ఆత్మచేత ముద్రించి అయానతని పరిపూర్ణంగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. ఈ సమయంలో ప్రభువా విత్తబడిన వాక్యమును మా అందరి హృదయాల్లో నీరు కట్టండి ప్రభువా. నూరంతలుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యం అందించినటువంటి మీ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. అయా, ఈ సమయంలో ప్రభువా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా, మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఇదిగో నాయన మరి ఉద్యోగాల కోసం ప్రభువా, డిఎస్సి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తండ్రి వారికి సహాయం చేయండి ప్రభువా. అయా నా తండ్రి మరి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అయా నా తండ్రి మీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. అయా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ యొక్క అండర్స్టాండింగ్ వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క గ్రహింపుని వరకు దయచేయండి ప్రభు. మీ జ్ఞానం వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. పరిపూర్ణంగా వారిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థతకు అనుగ్రహించండి ప్రభువా. అలాగే తండ్రి సంఘంలో రక్షణ లేకుండా ప్రభు ఉన్నటువంటి అయా మా కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నా తండ్రి మారు మనసులాగా తిరుగుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా వారికి రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కృప తోడుగా ఉంచి నడిపించమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలము తోడేండును గాక, ఆమేన్. ఆమేన్. ఫోటో ముగించబడింది అందరికీ.